ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో దేవుడు తన నూతనమైన వాత్సల్యంతో మనల్ని నడిపించాలని ఆయనను మనము ప్రార్థన చేస్తూ ఈ దిన ధ్యానంలోనికి వెళ్దాం. మనము అనేక సార్లు కొన్ని కఠినతరమైన పరిస్థితులను అనుకోకుండా ఎదుర్కొన్నప్పుడు అది మనకు చాలా కష్టతరంగా ఉంటుంది. ఎలాంటివంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు ఎవరైనా ఏదైనా డిజబిలిటీతో పుట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు అనుకొని ఉండరు, అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎంతో నార్మల్ బేబీ ఉంటారని అనుకుంటారు. కానీ ఆ పుట్టిన బేబీ సరిగా లేనప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది కదా. అది జీవితకాలం అంతా భరించాల్సిన పరిస్థితి అయితే ఇంకా ఎంత వేదన ఉంటుంది తల్లిదండ్రులకు. మరి అలాగే ఒక ఆమె డయానా అనే ఆమె భర్త కూడా వాళ్ళకు అలాంటి సమస్య ఎదురైంది. వాళ్ళ కుమారుడు ఆటిజంతో పుట్టాడు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న బిడ్డని పెంచడం అనేది వాళ్ళకు చాలా కష్టం అనిపిస్తూ ఉంది. మొదట్లో ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు, అసలు నేను ఆ తల్లి అనుకున్నదట, నేను ఈ బాబుని పెంచగలనా, లేకపోతే ఒకవేళ నేనే ముందు చనిపోతే ఈ బిడ్డ పరిస్థితి ఏంటి అనే ఒక ఆలోచన వల్ల చాలా బాధ అనుభవించింది ఆమె. ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు కదా. కొంతమంది బాగా అంగవైకల్యంతో పుట్టిన బిడ్డలు ఉంటారు, నడవలేరు, వీల్చైర్ మీద ఉంటారు. అసలు వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా మోసుకొని పోయే తల్లులు ఎంతమందినో మనం చూస్తూ ఉంటాం. పెద్దోళ్ళైనా కూడా వాళ్ళని వీపు మీద మోసే వాళ్ళను అనేక మందిని మనము మన దేశంలో అయితే భయంకరంగా చాలామంది అలాంటి వాళ్ళు కదా. అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ కష్టాలు అవన్నీ కూడా తలుచుకుంటే ఎంత దుఃఖం అవుతుంది కదా. అయితే ఈమె విశ్వాసి కనుక ఆమె బాగా దుఃఖపడింది. అయితే దేవుని యొక్క ప్రేమ కొరకు, దేవుని యొక్క ఆదరణ కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు ఆమె భర్త ఇద్దరు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు వారికి ఒక మంచి గ్రూపు తల్లిదండ్రులు, తమ పిల్లలు ఇలా డిజబిలిటీతో ఉన్న పిల్లల్ని పెంచే అనేక మంది తల్లిదండ్రులు వారికి సపోర్ట్గా రావడం, వీళ్ళు చాలా నేర్చుకోవడం, ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా బిడ్డను మరి తన మీద తాను ఆధారపడేలాగా చేయాలి అన్నదంతా కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం, ఆ బిడ్డను పెంచడానికి ఎంతగానో కష్టపడ్డారనమాట. అయితే చాలాసార్లు ఆమె దుఃఖపడుతూ నేను ఈ బిడ్డను సరిగా పెంచలేనేమో అనే ఒక గిల్ట్ ఆమెకు ఉండేదన్నమాట. అయ్యో, నేను పెంచలేకపోతున్నానేమో, నేను సరైన రీతిలో చూసుకోలేకపోతున్నానేమో అని అనేక మార్లు అనుకునేది. అయితే దేవుడు ఆమెకు ధైర్యాన్ని ఇస్తూ ఆమెను ఎంతో చక్కగా ఆ బిడ్డను పెంచడానికి దేవుడు ఆమెకు శక్తినిచ్చాడు. కాబట్టి ఆమె ఇలాంటి బిడ్డలను పెంచడంలో మెలకువలు ఎలా తీసుకురావాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా చూడాలి అని ఇవన్నిటిని కూడా వివరిస్తూ ఆమె ఒక పుస్తకం రాసింది, అన్బ్రోకెన్ ఫెయిత్ అని. ఆ ఫెయిత్ ఎలాంటిది? ఆ ఫెయిత్ సడలని నమ్మకం, విశ్వాసం, అస్సలు సడలదు, విడువని విశ్వాసం లాంటిదన్నమాట అన్బ్రోకెన్. అలాంటి విశ్వాసం ఎలా కలిగి ఉండాలి, ఏ విధంగా అలాంటి విశ్వాసంతో బిడ్డలను ఎలా పెంచవచ్చు అన్న విషయాన్ని ఆమె చక్కగా రాయడం జరిగింది. అది ఒక ఆత్మీయంగా మరి నేర్చుకోవడం అన్నమాట. అనేక మంది పెద్దవారు ఇలాంటి పిల్లలను పెంచడంలో అనేక మెలకువలు నేర్చుకోవడానికి ఆమె పుస్తకము చాలా ప్రయోజనకరంగా ఉందట. మరి మన జీవితాలలో కూడా అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉండవచ్చు. ఒకవేళ పుట్టిన పిల్లలు కాకపోయినా కూడా ఒక్కొక్కసారి ఇంట్లో అనుకోని రీతిగా
మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు పారాలిసిస్ వచ్చి మరి పడకకే పరిమితమైపోవడం, లేకపోతే ఇంకా ఏవైనా అలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనము చాలాసార్లు ఎందుకు ప్రభా, నాకే ఎందుకు అన్నట్లుగా ఆలోచిస్తూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాము. అయితే మనము చెదరని విశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే ఆయన మన దేవుడు. ఎలాంటి దేవుడు ఆయన మహాదేవుడు. 95వ కీర్తనలో మనం అదే చూస్తున్నాం. ఆయన మహాదేవుడు. ఆయన దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. కాబట్టి అలాంటి గొప్ప దేవుని పైన మనం ఆధారపడినట్లయితే ఆయన మనల్ని ఎంతగా కరుణించే దేవుడు కదా. మనము ఆయన ప్రజలము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి మనము ఏ విధంగా కూడా భయపడవలసిన అవసరం లేదు. ఆయన చేతిలో చాలా ఉన్నాయి. ఈ సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. మరి ఆయన సృష్టించిన ఈ బిడ్డ ఎవరైతే మనం చూసుకోవడానికి భయపడుతూ ఉన్నామో ఆ బిడ్డను కూడా ఆయనే కదా సృష్టించాడు. మరి ఆయన చేతిలో ఉన్న ఇంత పర్వత శిఖరాలు ఉన్నాయి, భూమి ఆగాధ స్థలములు ఉన్నాయి, సముద్రం ఉంది. మరి సమస్తం ఆయన చేతిలో ఉన్నప్పుడు, మనము ఆయన ప్రజలమై ఉన్నప్పుడు, ఆయన మన దేవుడుగా ఉన్నప్పుడు ఆయన మనకు శక్తిని ఎందుకు ఇవ్వడు? మనము ఈ కష్టంనంతా భరించడానికి ఆయన మనకెందుకు శక్తినివ్వడు? మనము ఆయన పైన ఆధారపడితే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు ఏ విధంగా మనము ఈ పరిస్థితులలో గెటాను కావాలో ఆయన నేర్పిస్తాడు. కాబట్టి మనం ఆయనను ఆరాధిద్దాం. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము అని కీర్తనాకారుడు అంటున్నాడు. మనం కూడా ఆ విధంగా అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మహాదేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మహాత్మ్యం గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన మన దేవుడు. కాబట్టి మనం ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఆయన పైన ఆధారపడినట్లయితే ఆయన మనకు సమస్త విషయాలలో కూడా సహాయం చేస్తాడు. మరి బాగు చేయగలడానికి కూడా ఆయనకు శక్తి ఉన్నది. స్వస్థపరచడానికి కూడా శక్తి ఉన్నది. ఆయన అద్భుతములు చేయగలిగిన దేవుడు. కాబట్టి మనము ఎవరినైతే ఎంతో ప్రేమిస్తూ మన చేతిలో ఇలాంటి బిడ్డలు ఉన్నారు అని అయ్యో అని దుఃఖపడకుండా, ప్రభువా నీవు సృజించిన ఈ బిడ్డను నువ్వు కాపాడు, నాకు కావాల్సిన శక్తినివ్వు, బలం నువ్వు, ఈ బిడ్డను చక్కగా పెంచడానికి నాకు కావాల్సిన తెలివితేటలు ఇవ్వు, జ్ఞానం ఇవ్వు అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు కావాల్సిన ఓపికనిస్తాడు, సహనం ఇస్తాడు, ఇవన్నీ తట్టుకునే శక్తిని ఇస్తాడు. మనం జాగ్రత్తగా చూసుకునేటువంటి ఆ యొక్క శ్రద్ధ, ఆసక్తులు కూడా మనకిస్తాడు. కాబట్టి మనం ఆయన పైన ఆధారపడదాం, ఆయన నమ్ముదాం. మనమంతా కూడా ఆయన మేపు గొర్రెలము. మన బిడ్డలు ఆయన మేపు గొర్రెలే. కాబట్టి ఆయనకే ఆయన అప్పగించుకొని సమస్తం అప్పగించుకొని ఆయనపై ఆధారపడదాం. దేవుడు ఈ కృపావర్తనం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు వందనములు నాయన. మా ప్రభా తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి. ప్రభా, నీవు ఎంత గొప్ప దేవుడవో మేము ఎరిగి ఉన్నాము, మాకు తెలుసు, మేము అర్థం చేసుకున్నాము, నిన్ను అంగీకరించాము. నీవు మా దేవుడవని మేము అంగీకరించాము. కాబట్టి తండ్రి, మేమున్న కష్టంలో, మాకున్న పరిస్థితులలో తండ్రి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా పిల్లలు ఎలాంటి స్థితిలో ఉన్నా వాళ్ళని చక్కగా పెంచడానికి మాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి. మా తండ్రి దేవా, మరి మా ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే, ఎవరైనా మరి పడకలలో ఉన్నట్లయితే, లేవడానికి శక్తి లేని వారుగా ఉన్నట్లయితే, అలాంటి వారిని చూసుకోవడానికి మాకు కావాల్సిన ఓపికనివ్వండి, శక్తినివ్వండి, బలంనివ్వండి. ప్రభా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, నీవు మా దేవుడవు, మేము నీవు పాలించి గొర్రెలుగా ఉన్నాము.
నీవు పాలించే ప్రజలుగా ఉన్నాము. కాబట్టి తండ్రి, మమ్మలను మేము నీ చేతులలో పెట్టుకుంటున్నాము. తండ్రి, మమ్మలను కరుణించండి, మాకు సహాయం చేయండి. మాతో మీరుండమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీకే వందనములు. మరి నీవే మమ్మల్ని సృజించావు, మేము నీ బిడ్డలుగా ఉన్నాము. తండ్రి, మమ్మల్ని కరుణించండి. దేవా తండ్రి, ఈ దినమంతా మాకు తోడే ఉండమని వేడుకొంచున్నాము. మా యొక్క ప్రతి పనిలో కూడా మాకు జ్ఞానం అనుగ్రహించండి. మరి మాకున్నటువంటి ప్రతి అవసరత మీరు ఎరిగిన దేవుడై ఉన్నారు. ప్రభానైనా మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చే దేవుడై ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ఉద్యోగ జీవితాల్లో మేము నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. మరి చదువుకుంటున్న బిడ్డలను దీవించి, పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. ప్రభా, నీ దయలో తండ్రి వారు చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మంచి ఆరోగ్యంను దయచేసి వారిని వారు రాకపోకనందుకు క్షేమంగా కాపాడండి ప్రభా. ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అనేక విధాలుగానైనా వారికి మార్గంలో చూపించమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ప్రభా అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. వాటిని అన్నింటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి వారికి నైనా నీ దయతో మంచి సంతానం, చక్కటి సంతానం అనుగ్రహించండి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. మా ప్రభానైనా ఆరోగ్యకరమైన శిశువులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. కలతలు తీసివేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, రక్షణ లేని వారు ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారి కఠిన హృదయాలను మీరు మెత్తనపరచండి. మా ప్రభా, వారి హృదయాలలో నీ యొక్క వెలుగును ఉదయింపజేయండి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొనిలాగున వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. దేవా ప్రభా, ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకోవాలి తండ్రి. ప్రతి ఒక్కరు ఎత్తబడే వారిలో ఉండినట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది వ్యసనాలకు గురై ఎంతగానో భయంకరమైన జీవితం జీవిస్తున్నారు నాయన. మా ప్రభా, అలా కాకుండా తండ్రి, ప్రతి ఒక్కరూ నీ వైపునకు ఆకర్షించబడినట్లుగా మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. సేవకులను ఆశ్రయించండి. వారందరూ ఎంతో చక్కగా ప్రభా మరి పరిచర్య సాగిస్తుండగా వారికి అందరికీ నైనా మీ యొక్క ఆత్మాభిషేకమును అధికంగా అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మరి ప్రభా, మరి మందిరాలు నిర్మించుకుంటున్న వారు చక్కగానైనా ఎలాంటి ఆటంకం లేకుండా మందిరాలు నిర్మించబడినట్లుగా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు ప్రభా. మీ కృప వారిపైన అధికంగా కుమ్మరించి మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ప్రతి ఒక్కరూ తండ్రి త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి. ఎవరెవరైతే సర్జరీలు కూడా వెళ్తున్నారో వాళ్ళని కూడా మీరు దీవించండి. శక్తిని, బలమును అనుగ్రహించి బాగా జాగ్రత్తగా వారు ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. నాయన, అనేక రకాల వ్యాధులతో, బాధలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచి స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా ప్రభా. నాయన, ఎంతోమంది లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు తండ్రి, కిడ్నీ వ్యాధులతో ఉన్నారు, మరి స్టమక్లో ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్ మా ప్రభా. నాయన, ఎంతోమంది గుండె సంబంధిత వ్యాధులు, మరి బ్రెయిన్లో ప్రాబ్లమ్స్, లంగ్స్లో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు నాయన. ప్రతి అనారోగ్యమును కూడా మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు ప్రభా. నాయన, మైగ్రేన్ తలనొప్పులతో బాధపడేవారు ఉన్నారు, షోల్డర్ పెయిన్తో బాధపడేవారు ఉన్నారు నాయన, మెడ నొప్పితో, మరి నడుములో నొప్పితో, సయాటికా పెయిన్ ప్రభా, ఇంకా రకరకాల నరాల సంబంధిత వ్యాధులతో, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అన్నిటి నుంచి నాయన ఈ శ్రమంలో స్వస్థత అనుగ్రహించండి ప్రభా. మీరు గొప్ప దేవుడు, స్వస్థపరిచే దేవుడు, సహాయం చేయండి. కుటుంబ సభ్యులకున్న ఆందోళనను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డాక్టర్లకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా. తండ్రి, ఇంకా ఇతర సమస్యలు అనేకం బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు గమనిస్తున్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారు నాయన. వారి హృదయములు మీ ఎదుట ఉన్నాయి మా ప్రభా. వారి హృదయములు తెరిచిన పుస్తకం వలె ఉన్నాయి. ఎవరికి ఏ దుఃఖం ఉన్నదో, ఏ బాధ ఉన్నదో సమస్తం మీరు ఎరుగుదురు ప్రభా. మరి
లీగల్ ఇష్యూస్తో బాధపడేవాళ్ళు, ల్యాండ్ సమస్యలతో బాధపడేవారు అనేక మంది. తండ్రి, న్యాయం జరిగించి దేవుడు వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా నాయన, మరి ఇంకా ఉద్యోగ జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. అధికారుల మనసులు మార్చండి, కొలీగ్స్ మనసు మార్చండి. అందరూ సంతోషంగా కలిసిమెలిసి పని చేసుకునేలాగా సహాయం చేయండి. మా ప్రభా నాయన, ప్రతి చోట శాంతి అనుగ్రహించండి. దేవా ప్రభా, ప్రపంచమంతటా కూడా శాంతి అనుగ్రహించండి. ముఖ్యంగా యుద్ధం గురించి మేము ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మరి త్వరగానైనా ఈ శాంతిని మీరే కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా. మరి ఇశ్రాయేల్ దేశంలో దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమంను, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి. అనేక రీతులుగా వారు కూడా మరి బాంబు దాడులకు గురి అవుతున్నారు ప్రభా. అనేక మంది గాయపడుతున్నారు తండ్రి, మీరు కృప చూపించండి. మరి ప్రభా, మరి అమాయకులైనటువంటి ఆ ఇరాన్ ప్రజలను కూడా తండ్రి, వారిలోనున్నటువంటి ఆ మూర్ఖత్వం నుంచి విడుదల అనుగ్రహించి వారందరూ కూడా నీ వైపు తిరిగినట్లుగా సహాయం చేయండి. యూదులు ఎంతమంది ప్రభా నిన్ను అంగీకరించుకున్నారో వారిని కూడా మీరు నీ వైపునకు తిప్పుకోమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా కూడా శాంతిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా దేవా తండ్రి, మరి మా అందరి ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు నీకు వందనములు. మరి ఎవరికి ఏ అవసరతలున్నా అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా, మరి ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారిపైన ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి నాయన వారికి సంతోషము, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి ఉన్నారని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.